ఒకటో తారీఖు వచ్చింది, నెల రోజులు పని చేసిండు, ఒకటో తారీఖు వచ్చింది, బాస్ శాలరీ ఇచ్చే డేట్. ఇప్పుడు శాలరీ ఇచ్చే టైంకి అతను శాలరీ ఇవ్వాలి జాబ్. సో బాస్ ఏమంటాడంటే కొద్దిగా టైట్ ఉంది, మనకు రావాల్సిన ప్రాఫిట్ రాలేదు, సో నెక్స్ట్ మంత్ ఇస్తాలేండి అని అన్నాడు. అప్పుడు ఇతను యాక్సెప్ట్ చేస్తాడా? సో నెల వరకు యాక్సెప్ట్ చేసింది కదా, ఇంకొక నెల యాక్సెప్ట్ చేయొచ్చు కదా? చేయడు. ఎందుకంటే ఈ నెల రోజుల ఒక ప్లానింగ్ ఉంటుంది. నాకు ఒక 20,000 రూపాయలు వస్తుంది పలానా ఒకటి తారీఖు, ఈ 20,000లో రెంట్ కడతా, ఇంటి మెయింటెనెన్స్ చూసుకుంటా, పిల్లల ట్యూషన్ ఫీజులు కడతా అని ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ ఇతనికి అవసరం ఈ శాలరీ మీదనే డిపెండ్ అయ్యిండు, కాబట్టి ఖచ్చితంగా శాలరీ కావాలంటాడు. అతను నెక్స్ట్ మంత్ ఇస్తాడు, నేను యాక్సెప్ట్ చేయడు. వీడు సక్క ఇస్తలేడని చెప్పేసి ఒకవేళ ఇయ్యలేడు అనుకోండి, నెక్స్ట్ మంత్ పని సరిగ్గా చేస్తాడా? ఈ మంత్ చేస్తే కూడా నెక్స్ట్ మంత్ ఇస్తాడో ఇయ్యడో అన్న ఒక డౌట్ వచ్చేస్తుంది. సో కాబట్టి పని అంత ప్యాషనెట్గా చేయడు, ఫస్ట్ చేసినట్టుగా చేయడు. సో శాలరీ ఇస్తే నెక్స్ట్ మంత్ ఇయ్యేస్తాడు, ఇవ్వకపోతే ఆ మైండ్ సెట్ అనేది ఉండదు అన్నమాట. సో కాబట్టి ఈయన మైండ్ ఏం ఆలోచన చేస్తుందంటే 1 మంత్ వరకు తను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లేబర్ మైండ్ సెట్ 1 డేనే, ఇవాళ పని చేసి ఇవాళ కావాలి. జాబ్ వచ్చే వ్యక్తి నెల చేసిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు కావాలంటాడు. సో ఈ 2 వ్యక్తులు మన బిజినెస్లోకి సెట్ అవ్వరు. ఈ మైండ్ సెట్ ఉంటే సెట్ అవ్వరు. ఈ మైండ్